వాళ్ళ బందోస్ ఎలాగో చూద్దామండి. దీనికి ఏంటంటే 1 కప్ ఏమో సూజీ రవ్వ తీసుకున్నాను, 1 కప్ ఏమో బియ్యపిండి తీసుకున్నాను, 1 కప్ ఏమో శనగపిండి తీసుకున్నానండి. 3 కూడా ఈక్వల్ అనమాట, 1:1:1 అనమాట. ఇందులో ఉప్పు, జీలకర్ర, వాము ఈ 3 వేసేసుకుని కొంచెం పెరుగు కూడా అండి వేసుకుని అందులో కొంచెం వంట సోడా వేసుకోవాలన్నమాట. ఒక 1/2 స్పూన్ వేసుకోండి, బందోసులా పొంగుతాయి అన్నమాట. ఇది అందులో ఫిల్ చేసే కర్రీ అనమాట. క్యారెట్ను ఆలు గ్రేట్ చేసి ఉంచుకున్నాను, అందులో కొంచెం కొత్తిమీర వేసాను. అవి కొంచెం స్మూత్గా అయ్యేదాకా నూనె వేసి వేయించానండి. తర్వాత ఈ బ్యాటర్ని ఇలా వేసేసుకుని అందులో ఈ కూరని ఇలా స్టఫ్ చేసుకోవాలండి. పైన మళ్ళీ ఆ పిండి వేసేయాలన్నమాట. ఇవి చాలా బాగుంటాయి, చాలా బాగా వచ్చాయి కూడాను. ఇవి ఏంటంటే టమాటా కెచప్తో కానీ దేనితోటైనా మనం తినొచ్చు, చాలా బాగుంటుంది. బందోస్లాగా ఉండి లోపల కర్రీ వచ్చి పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. కొంచెం పిజ్జాలాగా కూడా అనిపిస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి.